చూస్తున్నారు. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విరుధనగర్లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల్లో 5 మహిళలు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 200 మంది కార్మికులు ఉన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం, భారీ పేలుడు సంభవించింది. నిజానికి ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విరుధనగర్లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం ధాటికి ఒక్కసారి అక్కడ మీరు చూడొచ్చు. విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ నిర్మాణంలో ఉన్న ఇటుకలు ఏ స్థాయిలో ఎగిరిపడ్డాయో, ఎంత దూరంలో ఎగిరిపడ్డాయో చూస్తేనే అర్థమవుతుంది. ఆ ప్రమాద స్థాయిని ఆ విజువల్స్ కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాయి. ఆ ప్రమాదానికి సంభవించి ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాదాపు 200 మంది కార్మికులు ఆ ఘటనా స్థలంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ పనిచేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 200 మంది కార్మికులు ఉన్నారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. బాణాసంచా పేలుడు ధాటికి అక్కడ మొత్తం ఆ పరిసర ప్రాంతం అంతా ఎక్కడ గుర్తుపట్టలేనట్టుగా తయారైంది. చెట్లు కూడా నేల కొరికిన పరిస్థితి, అక్కడ వాహనాలు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్ మొదలుపెట్టారు. అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ దానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ముఖ్యంగా 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా ఏంటి కారణం చెప్పి అధికారులు భావిస్తున్నారు? సచిన్, తమిళనాడు రాష్ట్రంలోని ఈ విరుధనగర్ జిల్లాలో ఈ ముత్తుస్వామిపురానికి సంబంధించి ఈ భారీ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఇది నిజంగానే చాలా విషాదకరమైనటువంటి ఘటనగా చెప్పొచ్చు తమిళనాడు రాష్ట్రంలో. ఎందుకంటే ఇంత పెద్ద అగ్ని ప్రమాదం తరచూ జరిగినప్పటికీ ప్రాణ నష్టం అనేది దాదాపు 10 మందికి దాటి ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇటు ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆసుపత్రి వర్గాలు కూడా అదే తెలుపుతున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 1 గంట ప్రాంతం అనంతరం కూడా దాదాపు 200 మందికి పైగా పనిచేస్తున్నటువంటి ఈ ఏదైతే టపాసుల గోడానికి సంబంధించినటువంటి గోడం విజయ్ అనేటువంటి ఓ ప్రైవేటు వ్యక్తికి సంబంధించినటువంటి గోడం ఇది విరుధనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ అతిపెద్ద గోడంగా కూడా చెప్పొచ్చు. అయితే సెక్యూరిటీ మెజర్మెంట్స్ సరిగ్గా లేకుండా ఇక్కడ ఈ గోడాను రన్ అవుతున్నట్టుగా కూడా పోలీసుల ప్రాథమిక సమాచారం తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే టపాసులకు సంబంధించినటువంటి రసాయనిక పౌడర్ ని రాపిడి చేసేటువంటి క్రమంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఒక్కసారిగా బాలి పేలుడుగా మారింది. అక్కడ ఉండేటువంటి గోడాం సంబంధించినటువంటి గోడలతో సహా పూర్తిగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి. 10 మంది శరీర అవయవాలు కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో చల్లా చెదురుగా అక్కడ ఉండేటువంటి గోడలు, అదే విధంగా ఆ భవనానికి సంబంధించినటువంటి శిథిలాలు ఏ విధంగా ఎగసిపడతాయో అదే విధంగానే ఆ 10 మంది మృతులకు సంబంధించినటువంటి శరీర అవయవాలు సైతం చల్లా చెదురుగా అయిపోయినటువంటి పరిస్థితి. కనీసం ఎవరు చనిపోయినటువంటి కార్మికులు అనేది కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు, ఎవరి శరీర అవయవాలు ఎవరు అని కూడా పోల్చుకోలేనటువంటి స్థితిలో ఈ భారీ అగ్ని ప్రమాదం కలిసివేసిందని కూడా మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పక్కనే ఉన్నటువంటి సత్తూరు సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్స్ కావచ్చు, మిగిలినటువంటి పక్కన జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపు 6 నుంచి 8 ఫైర్ ఇంజిన్స్ ని పుటావుటిని అక్కడ తీసుకురావడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నప్పటికీ అక్కడ స్థానిక అధికారులు కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు గుర్తుపట్టలేదా? ఇంత పెద్ద, ఎందుకంటే దాదాపు 200 మంది కార్మికులు పనిచేస్తున్న బాణాసంచాకి సంబంధించిన ఫ్యాక్టరీగా తెలుస్తోంది అది. ఖచ్చితంగా తమిళనాట ఈ అగ్ని ప్రమాదం అంటే టపాసుల గోడాన్లో ఎస్పెషల్లీ ఈ ప్రమాదాలు అనేది తరచూ జరుగుతూనే ఉన్నాయి.
ప్రతి ఏడాది ఇటు దీపావళికి మునుపు కావచ్చు, లేదా భారీ ఎత్తున దీపావళి వస్తుంది అంటే వాటిని గోడౌన్లో తయారు చేసేటువంటి రీతుల్లో సరైనటువంటి మెజర్మెంట్స్ కావచ్చు, సెక్యూరిటీ సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఏవి లేకుండా చేస్తున్నట్లుగా కూడా అధికారులకి పూర్తి సమాచారం ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా అక్కడికి వెళ్ళి కావాల్సినటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా అని అగ్నిమాపక సిబ్బందికి సంబంధించినటువంటి అధికారులు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ కరెక్ట్ గా ఆ నిబంధనలను ఇటు ఏదైతే డబ్బులకు ఆశపడి అధికారులు వాటిని సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేది తమిళనాడు యావత్తు కూడా వినిపిస్తున్నటువంటి ఈ అవినీతి భాగవతంగా కూడా చెప్పొచ్చు. ఇవాళ దానికి సంబంధించి 10 మంది నిజంగానే అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఈ కార్మికులు నిజంగానే ఈ అధికారుల నిర్లక్ష్యానికి బలైనటువంటి పరిస్థితిని అయితే మాత్రం మనం కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రమాదం సంభవించిన వెంటనే కూడా అక్కడెక్కడ కూడా చుట్టుపక్కల వాటర్ ట్యాంక్స్ కాదు కదా, కనీసం ఇసుక CO2 సంబంధించినటువంటి యంత్రాలు కూడా ఏమీ లేకపోవడం, అంత పెద్ద భారీ పేలుడు ప్రమాదం సంభవించింది. దాదాపు ఒక 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు చూసేంత వరకు కూడా పెద్ద ఎత్తున మబ్బులు కమిలిపోయేంత రీతిలో జరిగినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదానికి ఎవరు కూడా దగ్గరికి వెళ్ళేటువంటి సాహసం కూడా చేయనటువంటి పరిస్థితి. మరోవైపు గోడాన్ నుంచి కూడా ఫైర్ స్టేషన్ కి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం, ఊరి చివరన గోడాన్ని ఏర్పాటు చేయడంతో కూడా అటు ఫైర్ ఇంజిన్ రావడానికి ఆలస్యం కావడం, ఆ మంటలు కాస్త ఇటు పార్కింగ్ లో ఉండేటువంటి అంటే గోడానికి సమీపంలో ఇటు వాహనాలు కూడా పార్క్ చేస్తూ ఉంటారు, 2 వీలర్స్, ద్విచక్ర వాహనాలు, దాదాపు 4 ద్విచక్ర వాహనాలు కూడా ఆ మంటలు వ్యాపించి ఆ ద్విచక్ర వాహనాల్లో ఉండేటువంటి పెట్రోల్ అది కాస్త మంటల్లో కలవడంతో మరి కాస్త మంటలు వ్యాపించడము, ఈ విధంగా ఈ అగ్ని ప్రమాదం మరింత తీవ్రతను పెంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రమాదం పెద్దది అని భావించినటువంటి ఇటు జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం మరింత పైరించలు తీసుకురావడానికి ఆలస్యం ఏర్పడడంతో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రస్తుతం వికలాంగుల సంఖ్య కూడా క్షతగాత్రుల పరిస్థితి కూడా 9కి పైగా చాలా విషమంగా 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రీతిలోనే మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే DMK సంబంధించినటువంటి పార్టీ ఏదైతే తమిళనాడులో ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీ ప్రభుత్వం పైన ఎనలేనటువంటి ఆరోపణలు చేస్తుంది. వెంటనే క్షతగాత్రులకి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందించడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన అధికారులపైన వేటు వేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సచిన్. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విరుధనగర్లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. RTV ఇప్పుడు సమాజ శ్రేయస్సుని కోరుకుంటుంది. అయితే దానిలో భాగంగానే మీకు కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం RTVకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి RTV సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఘటనా ప్రదేశంలో ఎప్పుడైతే పేలుడు సంభవించిందో ఆ పేలుడు ధాటికి ఆ చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇటుకలు కొన్ని మీటర్లు, దాదాపు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ ఇటుకలు ఏ స్థాయిలో వెళ్ళి రోడ్డు మీద పడ్డాయో. అంటే ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ పేలుడు ధాటిని అర్థం చేసుకోవచ్చు. అందులో దాదాపు 200 మంది కార్మికులు పనిచేస్తున్నారంటేనే ఆ ప్రమాద తీవ్రతను తలుచుకుంటూనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అటువంటి ప్రమాద ఘటన రోజు తమిళనాడులో జరిగింది. బాణాసంచాకి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడ ఎందుకంటే బాణాసంచా ఒక్కటి గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే దీపావళికి సంబంధించి మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు అంటే బాణాసంచా కొనుక్కోవడానికి షాప్కి వెళ్తేనే అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటే మంటలు ఆర్పే యంత్రం ఉంటుంది. లేకపోతే మంటలు ఆర్పేకి సంబంధించి ఆ చిన్న గొట్టం లాంటిది, లేకపోతే ఒక చిన్న మనం చూస్తూ ఉంటాం CO2కి సంబంధించి అక్కడ ఆర్పే యంత్రం ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటూ ఉంటాం. అలాంటిది అంటే కేవలం మన బాణాసంచా కొనే చోట ఉన్న ప్రదేశానికి అటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఒక ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారంటే కనుక దాంట్లో కొన్ని 100 మంది ప్రాణాలు అంటే 100 మంది ప్రాణాలు అక్కడ పణంగా పెట్టి పనిచేస్తున్నారనే ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. అలాంటి చోట కనీసం ఈ మంటలార్పే యంత్రాలు అందుబాటులో లేకపోతే ఎటువంటి ప్రమాదం జరుగుతుంది, ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంది అన్న చోట పనిచేయడం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు దానికి ఈ విజువల్స్, ఈ దృశ్యాల సజీవ సాక్ష్యాలను చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం దానిలో పనిచేస్తున్న 200 మందిలో 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. అయితే ఇటువంటివి
వాటికి సంబంధించి అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎటువంటి ప్రమాదానికి దారితీయచ్చు అనేది అంశానికి సంబంధించి మాత్రం ఈ దృశ్యాలే మనకి ఈరోజు కళ్ళ ముందు మెదులుతున్నాయి. విజువల్స్ మీరు చూడొచ్చు, అక్కడ హృదయ విదారక దృశ్యాలు అవి. ఎందుకంటే తమ వాళ్ళ కోసం అక్కడికి చేరుకుంటున్నారు స్థానికులు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఆ వాతావరణం మీరు చూడొచ్చు, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉందో.